నరసరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి షేక్ అద్రూఫ్ మాట్లాడుతూ మొన్న విడుదల చేసిన 50 మంది లబ్ధిదారులలో కేవలం 19 మాత్రమే జనసేన లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు. మిగతా లబ్ధిదారులు తెలుగుదేశమా లేక బీజేపీనా లేక వైసీపీనా లేక ప్రజా సంఘాల అనేది తెలుగుదేశం పార్టీ వారే చెప్పాలన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో 1607 పోస్టులకి గాను 19 పోస్టులు ఇచ్చారు. ఇది పర్సంటేజీ ప్రకారం 0.1 మాత్రమే అన్నారు. మీడియా సమావేశంలో పలువురు జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గంలో సుమారు 15,000 ఓట్లు జనసేన పార్టీ ద్వారా కూటమి ప్రభుత్వానికి వచ్చినాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా అధ్యక్షుల వారి ద్వారా మాకు వచ్చింది 33% కోటా కింద మాకు కూటమి ప్రభుత్వంలో మాకు దక్కాల్సినవి అన్నీ ఉన్నాయి. అందులో అవుట్ సోర్సింగ్ కానివ్వండి, లేదంటే జాబుల విషయంలో కానివ్వండి, అన్నిట్లో మా కోటా ప్రకారం 33% రావాలి. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మాకు కూటమి ప్రభుత్వంలో జనసేన కోటా కింద 33% రావాల్సిన హక్కు ఉంది. దాన్ని మేము గౌరవనీయులు చదలవారి అరవింద్ బాబు గారిని అభ్యర్థిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా మేము చెప్పదలిచింది ఏంటంటే నియోజకవర్గం మొత్తం మీద 1600 పోస్టులు, అది అవుట్ సోర్సింగ్ కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ఏదైనా కానీ 1600 ఉన్నాయి. ఈ 1600లో మాకు ఇచ్చినవి 19. కానీ మా వారికి రావాల్సిన, మా కార్యకర్తలకి రావాల్సిన 33% ప్రకారం మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కల్పించండి, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి